హాయ్ హలో వెల్కమ్ టు నవ్య 10th తర్వాత ఇంటర్కి వెళ్ళే పిల్లలు కానీ డిగ్రీకి వెళ్ళే పిల్లలు కానీ ఎంతో లైట్గా మంచి మేకప్ కావాలని అనుకుంటారు. అటువంటి అందమైన సింపుల్ మేకప్ని చూపించడానికి ప్రస్తుతం మనతో పద్మిని గారు ఉన్నారు. వెళ్ళి చూసేద్దాం రండి. హాయ్ పద్మిని గారు. హలో, మాది ఇన్నోవేక్ హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ అని ఉంది అండి పేరు. మరి ఈరోజు ఏం చూపించబోతున్నారండి? కాలేజ్ అమ్మాయి లేదంటే డిగ్రీలో వెళ్ళే అమ్మాయి ఎలా రెడీ అవ్వాలి కాలేజ్కి వెళ్ళేటప్పుడు అని అది చూపించబోతున్నాను. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. యాక్చువల్లీ మనము ఫస్ట్ డ్రైపింగ్ చేయాలి, ఎందుకంటే ఇది డ్రెస్ వేసుకుంది కదా ఆల్రెడీ అమ్మాయి. అయితే మనము డ్రెస్ పాడవకుండా ప్రొటెక్ట్ చేయడానికి జస్ట్ ఒక వైట్ టవల్ తీసుకొని డ్రైప్ చేయాలి. ఫస్ట్ మనం స్కిన్ టైప్ చూసుకోవాలండి. స్కిన్ టైప్ చూసి కొంచెం క్లెన్జింగ్ అలా ఏమైనా చేసుకోవాలి. లేదంటే ఆల్రెడీ క్లెన్జింగ్ చేసుకున్నాము మనం ఇంట్లో అంటే డైరెక్ట్ ఇది క్లెన్జింగ్ వైప్స్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనది బేస్ అంతా క్లీన్ అయిపోయిందండి ఫేస్. దాని తర్వాత మనము ఏది స్టార్ట్ చేయాలో మాయిశ్చరైజర్ తోటి ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేస్తున్నాను. కొంతమందికి టోనర్ కూడా వాడచ్చు. ఇప్పుడైతే స్కిన్ చాలా క్లీన్గా ఉంది, నేనైతే డైరెక్ట్ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ చాలా మందికి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ వేస్తే ఇంకా ఆయిలీగా కనిపిస్తుంది. వాళ్ళకి జెల్ బేస్ మాయిశ్చరైజర్ ఉంటుందండి. దిస్ ఇస్ షుగర్ జెల్ బేస్ మాయిశ్చరైజర్. ఓకే, ఇది తనది నార్మల్ టు డ్రై స్కిన్ కదా, అయితే నేను జస్ట్ క్రీమీ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. చాలా మంది మాయిశ్చరైజర్ కి బదులుగా సమ్ సిరమ్స్ ఏవో అప్లై చేస్తూ ఉంటారు కదా. టెక్స్చర్ ని బట్టి మనం సీరమ్స్ వాడుకోవచ్చు. స్కిన్ టైప్. ఓకే, స్కిన్ టైప్ బట్టి. ఇప్పుడు తనకి ఇప్పుడు నార్మల్ టు డ్రై స్కిన్ ఉంది కదా, అయితే హైరలానిక్ యాసిడ్ అలా వాడుకోవచ్చు. డైలీ బేసిక్ మేకప్ వేస్తున్నాం కదండి, దానికి అవసరం లేదు. అంటే బ్రైడల్ మేకప్ కి మాత్రం, బ్రైడల్ మేకప్ పార్టీ మేకప్ కి అవసరం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి సీరమ్స్ తో కూడా మనది మేకప్ ఆక్సిడైజ్ అయిపోతుంది. ఓకే, అది వాడకుంటేనే బెటర్ యాక్చువల్లీ. అవి నైట్ టైమ్స్ లో బాగుంటుంది. సో మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మనం మేకప్ వేసినా కూడా స్కిన్ కి ఒక బ్యారియర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది, మాయిశ్చరైజింగ్ అయిపోయింది. ఇప్పుడు మాయిశ్చరైజర్ వాడారు కదా, దాని తర్వాత ఇప్పుడు ప్రైమర్ వాడాలి. ప్రైమర్ కూడా మనకి స్కిన్ ఒక బ్యారియర్ లాగా, అంటే మనం మేకప్ వేసుకున్నప్పుడు మనకి స్కిన్ కి ఏం పాడవకుండా ఒక ప్రొటెక్షన్ లాగా. ప్రైమర్ జస్ట్ డాబ్ చేసుకుంటూ అప్లై చేయాలి. ప్రైమర్ అయిపోయింది కదండి. మనము ఫస్ట్ ఇప్పుడు ఫేస్కి ఏం డిస్టర్బ్ చేయకుండా మనము ఐ మేకప్, నేనైతే ఫస్ట్ ఐ మేకప్ చేస్తాను. ఇప్పుడు కాలేజ్ వెళ్ళే అమ్మాయి ఎలా అంటే లైట్, మనం ఏం చేయాలంటే బేస్ కొంచెం ఐ మేకప్కి కొంచెం బేస్ వేయాలి. స్కిన్ టైప్ని బట్టి నేను ఒక లైట్ కన్సీలర్ తీసుకొని జస్ట్ డాప్ చేసి ఇప్పుడు చాలా మందికి పిగ్మెంటేషన్ వల్ల కొంతమందికి డార్క్, కొంతమందికి లైట్గా ఉంటుంది కదా, మరి అలాంటి వాళ్ళకి కన్సీలర్ ఏది వేస్తే బెటర్ అంటారు? అంటే కన్సీలర్ కాదు, వాళ్ళకి కరెక్టర్ ఫస్ట్ వాడాలి, దాని తర్వాత కన్సీలర్. ఎంత లైట్ ఉంటే అంత లైట్ ఆరెంజ్, ఎంత డీప్ ఉంటే అంత డీప్ ఆరెంజ్. ఎక్కడ డార్క్ ఉంటే అది ఆరెంజ్ అయితే వాడాల్సిందే. ఆరెంజ్ అయితే కంపల్సరీ వాడాలి. ఓకే, డైలీ మేకప్ కదా అని కొంచెం లైట్ వేసాను, ఇంకొంచెం డార్క్ కూడా పెట్టచ్చు. ఓకే, ఇది జస్ట్ ఒక పౌడర్ డాప్ చేస్తున్నాను, కాంపాక్ట్. ఓకే, ఆయిలీనెస్ పోవడానికి, క్రీజ్ రాకుండా. ఓకే ఓకే,
ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదండి స్మోకీ ఐస్ అని. ఐ షాడోస్ అనేది డార్క్ ఇచ్చేసేసి వేస్తుంటారు. అది వేటికి బాగుంటుంది అంటారు? అది నైట్ టైంలో చాలా మంచిగా ఉంటుందండి. ఇంకా లేదంటే బ్లాక్ ఏమన్నా డ్రెస్ వేసుకున్నారు, లేదంటే గౌన్ పార్టీ వేర్ గౌన్, లేదంటే పార్టీ వేర్ శారీ వేసుకుంటే స్మోకీ ఐ చాలా బాగుంటుంది. ఫుల్ బ్లాక్ కూడా వేసుకోవచ్చు, ఏదన్నా ట్రాన్సిషన్ షేడ్స్ చేసి. ఇప్పుడు అమ్మాయిది ఇది మెజెంటా లాగా ఉంది కదండి, దాని మీద మనం మెజెంటా వేసుకుంటూ మళ్ళీ కింద నుంచి బ్లాక్ ఐ షాడో, లేదంటే ఇక్కడ మెజెంటా ఇక్కడ బ్లాక్ వేసుకుంటూ కూడా బాగుంటుంది. డబల్ షేడ్ 2-3 షేడ్స్, ఒక షేడ్లో కాదు, ఒక 2-3 షేడ్ అంటే బ్లెండ్ అయిపోవాలి, చాలా మంచిగా బ్లెండ్ అయితే బాగుంటుంది. ఒక ఐ మేకప్ ఇంకో ఐ మేకప్ సేమ్ ఉండాలండి, ఈక్వల్గా. ఒకటి వేసుకున్నప్పుడు ఫస్ట్ మనం గమనించుకోవాలి ఎంత వేస్తున్నాం, ఎంత క్వాంటిటీ అని. ఫస్ట్ మనము ఎక్కువ ప్రోడక్ట్ తీసుకునే బదులు కొంచెం ప్రోడక్ట్ తీసుకొని ఎక్కువ బ్లెండింగ్ చేయాలి. సేమ్ బ్రష్ కూడా వాడచ్చు, లేదంటే మనం డిఫరెంట్ బ్రష్ కూడా తీసుకోవచ్చు ఇంకొక కలర్కి. ఇప్పుడు సేమ్ బ్రష్ వాడడం వల్ల కలర్ చేంజ్ అయిపోతుంది, పోవచ్చేమో కదా, కొంచెం డిఫరెంట్ వచ్చేస్తుంది, అంటే రెండు మిక్స్ అయిపోతాయి. దీని తర్వాత మనం డైరెక్ట్ ఇప్పుడు లైనర్ వేసుకోవాలి. ఫస్ట్ ఐ మేకప్ కంప్లీట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫౌండేషన్ ఏదైతే బేస్ ఉంది అది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫౌండేషన్ మొత్తం బ్లెండ్ చేయడానికి టైం పట్టిద్ది అని చెప్పేసి ఫస్ట్ అది బ్లెండ్ చేసేసాక ఐ మేకప్ అంటారు. సో ఇది కూడా బాగానే ఉంది, ఇది చాలా బాగుంటుందండి. ఏమైనా మిస్టేక్ అయినా కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. నిజంగా కాలేజ్ గర్ల్స్కి అందరికి చక్కగా యూజ్ అయిపోయింది మీ ఐడియా. నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలా ఉంటే. కొంతమంది ఏంటంటే వాటర్ ప్రూఫ్ పెట్టేసుకుంటూ ఉంటారు ఐలైనర్, మరి దాన్ని రిమూవ్ చేయాలంటే కొంచెం కష్టపడుతూ ఉంటారు. అంటే మార్కెట్లో ఇప్పుడైతే రిమూవర్స్ దొరుకుతున్నాయి కదండి, మనం అది కూడా మళ్ళీ న్యాచురల్లీ వెళ్ళాలంటే అలోవెరా జెల్ యూస్ చేయొచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్తో కూడా తీసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కాటన్ బడ్తో తీసుకొని ఇలా వైప్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సెన్సిటివ్ ఏరియా కదా, కళ్ళకి పడినా కూడా మరి ప్రాబ్లం. ఐస్ మంచిగా క్లోజ్ చేసుకొని ఫస్ట్ ఒక ఐని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఐని క్లీన్ చేసుకోవాలి. ఇది మస్కరా అండి, లైట్ మస్కరా పెడుతున్నాను. ఇంత చాలండి డైలీ మేకప్కి, కాలేజ్ మేకప్ జస్ట్ 1 కోట్. ఇప్పుడు జస్ట్ ఒక ఈమెదైతే చాలా బాగుంది ఐబ్రో, లేదంటే మనం ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఫిల్లింగ్ చేసుకుంటే ఇది చాలా బేసిక్ ఉంది. ఐబ్రో ఫిల్ చేసి మనం ఫౌండేషన్ వేస్తే ఇది కూడా పాపప్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు నేను ఫౌండేషన్ తీసుకుంటున్నాను. ఫౌండేషన్లో కూడా షేడ్స్ ఉంటాయి కదా? ఫేస్ షేడ్, స్కిన్ టోన్ని బట్టి మనము షేడ్స్, చాలా షేడ్స్ మనము పెట్టకుండా జస్ట్ మీడియం, డార్క్, ఇంకా లైట్, 3 ఫౌండేషన్స్తో మనం ఎన్నో ఫౌండేషన్స్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ బ్లెండింగ్ చేస్తున్నామో ఫస్ట్ అక్కడే ఫౌండేషన్ పెట్టుకోవాలండి. అంతా పెట్టి తర్వాత మనం బ్లెండ్ చేయాలంటే అలా కుదరదు, ఎందుకంటే డ్రై అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం కదా, ఫస్ట్ నేను ఇక్కడే బ్లెండ్ చేస్తాను, అది కూడా డాబ్ మోషన్లో చేయాలి. ఇప్పుడు నేను నెక్ కవర్ చేస్తాను.
ఎంతసేపు ఉంటుందండి మేకప్? ఇది మేకప్ చూడండి ఆల్మోస్ట్ 8 hours 9 hours ఉంటుంది కాలేజ్ టైం అయిపోయే వరకు. ఇప్పుడు నేను పౌడర్ కొంచెం లైట్గా పౌడర్ డాప్ చేస్తున్నాను. కాంపాక్ట్ వాడాలి, ఏదైనా కూడా వాడచ్చు? లూజ్ పౌడర్ కూడా వాడచ్చు అండి. లూజ్ పౌడర్ కూడా వాడచ్చు. బనానా పౌడర్ కూడా వాడచ్చు. ఓకే. అది కేకీ అవుతూ ఉంటే అప్పుడు వాడచ్చు. ఇప్పుడు మనము లైట్ లిప్స్టిక్ వేసుకుంటాం. ఫస్ట్ మనం మిడిల్లో స్టార్ట్ చేయాలి. మిడిల్లో స్టార్ట్ చేసి దాని తర్వాత మనం ఎడ్జెస్లో సైడ్స్కి వెళ్ళొచ్చు. కాజల్ యూస్ చేసే వాళ్ళైతే యూస్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే లైనర్ ఉంది, మస్కరా ఉంది, కాజల్ సపరేట్గా పెట్టే అవసరం లేదు. అయిపోయిందా అండి? అయిపోయిందండి. అంటే ఇంతేనా? ఇలా మేకప్ అయితే డైలీకి బాగుంటుంది. ఇంకేమైనా ఎక్స్ట్రా యూస్ చేయొచ్చు అంటారా? ఇంకా ఎక్స్ట్రా యూస్ చేస్తే ఓవర్ అయిపోతుందండి. మళ్ళీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఇలా రెడీ అవుతుందని అంటే ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటుంది. పేరెంట్స్కి కూడా ఆబ్జెక్షన్ లేకుండా మళ్ళీ కాలేజ్లో కూడా వెళ్ళినప్పుడు ప్రొఫెసర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఆబ్జెక్షన్ లేకుండా మనం సింపుల్గా రెడీ అవుతే బాగుంటుంది. చూసారు కదా, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఎంత లైట్ మేకప్ వేసుకున్నా కూడా అంతే అందంగా ఉంటారు. సో ఇది ఇవాల్టి బ్యూటీ సిగ్మెంట్. మరో సిగ్మెంట్లో